హాయ్ అండి. ఇవాళ వచ్చేసి ఎన్నో పోషకాలతో నిండిన మునగాకుతో మునగాకు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మునగాకులో మంచి ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది కాబట్టి మునగాకుతో పప్పు అలాగే ఫ్రైలే కాకుండా ఇలా పచ్చడిని తయారు చేసుకొని చూడండి. ఈ మునగాకు పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఒక కట్ట దాకా మునగాకును తీసుకొని ఆకులన్నీ తెంచి శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి క్లాత్ పైన వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్ దాకా పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలకు బదులుగా నువ్వులైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. ఈ పల్లీలని ధనియాలని దోరగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా వేయించేసుకొని కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక 6 నుంచి 7 దాకా పచ్చిమిర్చిని వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని రెండింటిని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఇలా వేయించుకుంటూ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు దాకా మునగాకును తీసుకొని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మునగాకు దగ్గర పడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ మునగాకు ప్యాన్ కతుక్కుంటూ ఉంటుంది, అందుకని కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతున్నట్లయితే మునగాకు అంతా బాగా వేగిపోయి దగ్గర పడుతుంది. ఇలా మునగాకునంతా బాగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం చింతపండుని వేసుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది బాగా పుల్లగా ఉంటుంది. చింతపండు టమాటాలని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన పల్లీలు ధనియాలు ఇందులోకి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి పల్లీలు పలుకుగా ఉంటాయి కాబట్టి ముందుగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 5-6 దాకా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే చల్లారిన టమాటాలు చింతపండును కూడా ఇందులోకి వేసేసుకొని అవసరమైతేనే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి వేసి కలుపుకోవాలి. ఫైనల్గా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నట్లయితే పచ్చడి చాలా బాగుంటుంది. అన్నంలో వేసుకొని తినేటప్పుడు ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటాయి. ఇలా మునగాకుతో పచ్చడిని తయారు చేసుకోండి. చాలా హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ మునగాకు పచ్చడిని రోటీ, చపాతీ, రైస్లోకి ఎందులోకైనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.